ఇక మనతో పాటు టీవీకే పార్టీ అధికార ప్రతినిధి పసుపులేటి సందీప్ గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సందీప్ గారు నమస్తే అండి. టీవీ వాళ్ళకి ముందుగా శుభాకాంక్షలు చేస్తున్నాం మా టీవీకే పార్టీ నుంచి కూడా. చెప్పండి. సందీప్ గారు, ఇక ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడులో దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తమిళనాడు రాజకీయాలు మాత్రం సర్వత్రా ఉత్కంఠ అయితే రేపుతున్నాయి. మరి ఎవరు ఊహించని విధంగా కూడా అనూహ్యంగా విజయ్ పార్టీ టీవీకే లీడ్లో దూసుకువెళ్తోంది. మరి ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ చూసుకుంటే కనుక మొత్తంగా టీవీకే 106 స్థానంలో ఆధిక్యంగా కొనసాగుతోంది. మరి ఇంకా మరికొన్ని గంటల్లో కూడా విజయం ఎవరిదనేది కూడా తేలబోతోంది. మరి ఏం జరగబోతోంది? ఇంకా మార్పు ఏమైనా చోటు చేసుకుంటుందా? ఖచ్చితంగా టీవీకే పార్టీ గెలుస్తోందా? ఖచ్చితంగా అండి. తమిళ ప్రజలు మా నాయకుడు విజయ్ గారికి పట్టం కట్టారని ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పోలింగ్ రోజే మీరందరూ చూశారు, 15% మాకు అనుకూలంగా వచ్చిందని మేము ఆ రోజు ఫిక్స్ అయి ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏం తేడా లేదండి. ఖచ్చితంగా తమిళనాడులో సింగిల్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాము. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు కాబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ తమిళనాడు ఎన్నికలు దేశానికి మొత్తం రూపురేఖలు మారబోతున్నాయి. మీరు ఇంకా మీకు తెలుగు వాళ్ళకి చాలా మందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇందులో రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు ఎమ్మెల్యే గెలవబోతున్నారు. ఒక స్టాలిన్, ఒక డిఎంకే చీఫ్ స్టాలిన్ కొడుకు ఇద్దరు ఓడిపోబోతున్నారు విజయ్ గారు సునామీకి తట్టుకోలేక. అంత నిజాయితీ రాజకీయం చేసిన నాయకుడు, ఎక్కడ కూడా డబ్బు పంచుకోకుండా, మందు పంచుకోకుండా, ఏమి పంచుకోకుండా ఒక రాజకీయ సునామీ సృష్టించిన లీడర్ ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్ తర్వాత విజయ్ గారని గర్వంగా చెప్పుకోవడానికి ఆ పార్టీ తరఫున మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. మరి ఇప్పటివరకు చూసుకుంటే గనక అన్నా డిఎంకే చూస్తే 75 స్థానంలో ముందంజలో ఉంది. ఇక అధికార డిఎంకే అయితే 50 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక సెంచరీ మార్క్ అయితే ఇప్పటికే విజయ పార్టీ దాటిందనే చెప్పొచ్చు. మరి తమిళనాడులో అధికారం నెలకొల్పే దిశగా కూడా టీవీకే పార్టీ ముందుకు కొనసాగుతుంది. మరి ఒకవేళ నిజంగానే ఆ విధంగా ఆధిక్యంలో కొనసాగి టీవీకే పార్టీ అధికారంలోకి వస్తే కనుక రాబోయే రోజుల్లో తమిళనాడు అభివృద్ధి విషయానికి వస్తే ఏ విధంగా ఉండబోతోంది? ఖచ్చితంగా అండి. మేము మేనిఫెస్టో రెడీ చేసినప్పుడే మా నాయకుడు తమిళనాడులోని మహిళలు, యువత, అక్కడ ఉన్న పారిశ్రామిక సంబంధించి అన్ని రైతులు అందరి కష్టాలు అందరు స్వయంగా చూసి 2 సంవత్సరాలు తిరిగి అని తెలుసుకున్నాడు. కాబట్టి వాళ్ళకి ఏమి కావాలో అది మేనిఫెస్టోలో పెట్టారు. వాళ్ళందరూ నమ్మారు. ఒకటి డిఎంకే పార్టీని ఓడగొట్టే లీడర్ విజయ్ మాత్రమే, బీజేపీకి లొంగని లీడర్ విజయ్ మాత్రమే అని తమిళ ప్రజలు బలంగా నమ్మారు. కాబట్టి ఒక సునామీని వాళ్ళు ఇచ్చారు. అంతేకాకుండా ఇప్పటి వరకు తమిళ ప్రజలు విజయ్ గారిని స్టార్ హీరోని చేశారు. ఆ హీరోని ఈ రోజు పొలిటికల్ హీరోగా ఇండియా లెవెల్లో చేశారండి. ఖచ్చితంగా విజయ్ గారు తమిళనాడులో మార్పు తీసుకురాబోతున్నారు. ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా తమిళనాడు చుట్టుపక్కల ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా జంజీ యువతకి స్ఫూర్తినిచ్చిన నాయకుడు విజయ్ గారు అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి కొద్దిసేపట్లోనే మేము సింగిల్ మెజార్టీకి రీచ్ అవ్వబోతున్నాం. ఖచ్చితంగా తమిళనాడులో సెయింట్ జార్జ్ కోటపై టీవీకి పార్టీ జెండా ఎగరేయబోతున్నాం కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంటే సందీప్ గారు, ముఖ్యంగా విజయ్ అంటేనే ఒక నటుడుగా అందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఇప్పుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరి ఒకవేళ అధికారంలోకి వస్తే కనుక ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు? ప్రజలు ఆ టీవీకి ఆదరిస్తారా? ఆ విధంగా కూడా పార్టీ ముందుకు వెళ్తోందా? ఖచ్చితంగా అండి. ఇప్పటికే టీవీకి పార్టీని ప్రజలు నమ్మారు, ఆదరించారు. కాబట్టి స్పష్టమైన మెజార్టీ మాకు ఇవ్వబోతున్నారు. బట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పార్టీ అధ్యక్షుడు విజయ్ గారు ఖచ్చితంగా చెప్పారు, చాలా ట్రాన్స్పరెన్స్ తో కూడిన గవర్నమెంట్ అందించబోతున్నాను, మహిళా రక్షణ, యువత ఉపాధి, ప్రతి ఒక్కరికి రక్షణ చట్టాలు కల్పిస్తామని చెప్పి అన్ని హామీలు ఇచ్చారు. కాబట్టి ప్రజలు మమ్మల్ని స్వీకరించారు. తమిళనాడు అనేది కన్నీ విరిని ఎరగని రీతిలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి కాబోతుంది. అంతేకాకుండా మా నాయకుడు ఒకటి చెప్పాడు, ఏ టెక్నాలజీ అందరూ చితక హామీలు ఇస్తే మా నాయకుడు ఒకటే చెప్పాడు, టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రభుత్వంతో పాటు టెక్నాలజీ ఇంపార్టెంట్, తమిళనాడుని కేంద్రంగా ఏఐ టెక్నాలజీగా మారుస్తాను ఇండియా హబ్ గా కూడా చెప్పారండి. దూరదృష్టితో ఉన్న నాయకుడు ఆయన. అందరూ కూడా ఆయన సినిమా హీరోగా అనుకున్నారేమో చాలా మంది కూడా, కానీ అంతకు మించిన పూర్తిగా ప్రజల విశ్వాసం పొందిన నాయకుడు, అభివృద్ధి పట్ల చాలా నిజాయితీగా పనిచేసే నాయకుడు కూడా మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజుతో మొదలైంది విజయ్ గారి ప్రయాణం. రేపు ఖచ్చితంగా 2029లో కూడా పార్లమెంట్ సీట్లలో కూడా స్వీప్ చేయబోతున్నాడు. ఈ సునామీని, విజయ్ అనే సునామీని ఇంక ఎవరు ఆపలేరు. అంతేకాకుండా మరి ముఖ్యంగా స్వతంత్ర టీవీ నుంచి కూడా మేము ఒకటి చెప్తున్నాం, ఇప్పటి వరకు సినిమాలలో చాలా మంది సినిమా వాళ్ళు పార్టీలు పెడితే చాలా మంది ఎగతాలు చేసేవాళ్ళు, కానీ ఆ రికార్డును కూడా బద్దలు కొట్టాడు విజయ్ గారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, విజయ్ అనే ఒక సునామీ సృష్టించారు. ఇంకా సినిమా వాళ్ళు కూడా ఈ రోజు నుంచి గర్వంగా చెప్పుకోవచ్చు, మా సినిమా వాడు విజయ్ సీఎం అయ్యాడని కూడా చెప్పుకోవచ్చు అని కూడా మేము ఈ రోజు తెలియజేస్తున్నామండి. రైట్, థ్యాంక్ యూ అండి సందీప్ గారు. థ్యాంక్ యూ అండి.